Dear students, welcome back to our channel Uma Guides. KNR UHS కి సంబంధించినటువంటి MBBS కు 26-27 కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది నీట్ 2026 లో రాసినటువంటి పిల్లలకి. సో ఇది మనం కౌన్సిలింగ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. సో నోటిఫికేషన్ ఇచ్చారు, ఎలా అప్లై చేయాలి, ఎవరు అప్లై చేయాలి, డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, తర్వాత రూల్స్ ఏంటి, ఒకవేళ మీ డిస్ప్లే లిస్ట్ లో మీ పేరు లేకుంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం చర్చిద్దాం ఈ వీడియోలో. సో నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా నీట్ రాసినటువంటి పిల్లలకి ఈ వీడియోని షేర్ చేయండి, అదేవిధంగా ఒక లైక్ చేయండి. నోటిఫికేషన్ ఫర్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్, కన్వీనర్ కోటాకు సంబంధించినటువంటి మనకి ఎంబీబీఎస్ బీడిఎస్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. సో గవర్నమెంట్ కన్వీనర్ కోటా అంటే ప్లస్ కేటగిరీ ఏ సీట్స్ ఇన్ ప్రైవేట్ కాలేజెస్ లో. సో ఇవి రెండు కూడా మనకి కన్వీనర్ కోటా కిందకి వస్తాయి. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. అదే విధంగా బీడిఎస్ కూడా సేమ్ రిజిస్ట్రేషనే ఒకేసారి ఉంటుంది. సో మైనారిటీ కాలేజెస్ కూడా కలుపుకొని రిజిస్ట్రేషన్ అనమాట ఇది. ఆల్ ఇండియా కోటా 15% సీట్స్ పోను, మిగతా 85% సీట్స్ కి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు కౌన్సిలింగ్ అనేది చేస్తారు. ట్యూషన్ ఫీ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ 2026-7 షల్ బి యాజ్ పర్ ద ఆర్డర్స్ టు బి ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఫీజులు గవర్నమెంట్ ఆర్డర్లో ఉంటాయన్నమాట. సో ఎవరు ఎలిజిబిలిటీ అంటే మనకి కేటగిరీ జనరల్ వాళ్ళు 50% 213 మార్క్స్ అండ్ అబవ్ వచ్చినటువంటి వాళ్ళు, పర్సన్స్ విత్ డిజబిలిటీ పీడబ్ల్యూడి వాళ్ళు 194 మార్క్స్, ఎస్సీ ఎస్టీ బీసీ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్న వాళ్ళు వచ్చేసి 177 ఈ మార్క్స్ అండ్ పైన వచ్చినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ. సో షెడ్యూల్ ఫర్ రిజిస్ట్రేషన్ త్రూ ఆన్లైన్ అండ్ అప్లోడింగ్ ఆఫ్ ఆల్ రిలవెంట్ సర్టిఫికేట్స్. Candidates can register online and upload scanned original certificates on the website. సో మనకు వెబ్సైట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ tsmedadm.tschhe.in లో మనం అప్లోడ్ చేయాలి. 5th ఆగస్ట్ నుంచి 12th వరకు మనకి రిజిస్ట్రేషన్ కి మనం సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసుకోవడానికి టైం అనేది ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. 5th మార్నింగ్ 6 AM నుంచి 12th ఈవినింగ్ 6 PM వరకు టైం ఉంది. ఓకేనా? సో ఉంది కదా టైం అని అప్లై చేసుకోకుండా అలాగే ఉండద్దు. ఓకే, అప్లై చేసుకుంటే మీకు ఏదన్నా సర్టిఫికెట్స్ లో క్వరీస్ ఉంటే వాళ్ళు మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తారు, అంటే త్రూ మెయిల్ ఆర్ మీరు వెబ్సైట్ చూసుకుంటుంటే అప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ మినిట్ లో హరీ భారీగా ఉంటుందన్నమాట. తెలంగాణ లోకల్ కావడానికి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ 2 years అండ్ 9th 10th 4 years కూడా తెలంగాణలో చదివి ఉండాలి. వీళ్ళు మాత్రమే ఇక్కడ అప్లై చేయడానికి కేఎన్ఆర్ యూహెచ్ లో ఎలిజిబిలిటీ. సో బయట చదివిన వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, ఓకే, హూ హ్యావ్ సర్వ్డ్ ఆర్ సర్వింగ్ అవుట్ సైడ్ తెలంగాణ కరస్పాండింగ్ టు ద క్యాండిడేట్స్. అతను చదివినటువంటి ఈ 4 ఏండ్లు వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా స్టేట్ గవర్నమెంట్ లో ఎంప్లాయ్ అయ్యి అదర్ స్టేట్ లో సర్వ్ చేసింటే వాళ్ళు. సో చిల్డ్రన్ ఆఫ్ సర్వింగ్ ఆర్ రిటైర్డ్ ఆఫీసర్స్ బిలాంగింగ్ టు ద తెలంగాణ క్యాడర్ ఆఫ్ ఆల్ ఇండియన్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, వీళ్ళు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళైనా కూడా బయట ఉంటే వాళ్ళ పిల్లలకి. సో చిల్డ్రన్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్, ఎక్స్ సర్వీస్ మెన్, సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ వీళ్ళ పిల్లలకి. సో చిల్డ్రన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ ద కార్పొరేషన్ ఆర్ ఏజెన్సీ ఆర్ ఇన్స్ట్రుమెంటాలిటీ అండర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో వీళ్ళు కూడా వేరే స్టేట్ లో పనిచేసింటే ఈ కంపెనీస్ లో వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. చిల్డ్రన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ ఏ కార్పొరేషన్, అదే సబ్జెక్ట్ టు ద క్యాండిడేట్ సబ్మిటింగ్ సర్టిఫికేట్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ ద కాంపిటెంట్ అథారిటీ ఫర్ ద క్యాండిడేట్స్ ఫాదర్ మదర్ సర్వీస్ సర్టిఫికేట్. బయట పనిచేసినటువంటిది ఆ ఎంప్లాయర్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ ఇక్కడ ప్రొడ్యూస్ చేయాలి. ఓకేనా? సో వాళ్ళు మాత్రమే, నాన్ లోకల్ అయితే ఇక్కడ లేకుంటే ఎలిజిబుల్ అనమాట. ఓకే, ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10+2. సో 50% మార్క్స్ తో ఓసీకి, బీసీకి 40%, అదర్ క్యాస్ట్లకి 45 మార్క్స్ ఇంటర్మీడియట్ లో ఉండాలి సబ్జెక్ట్స్ లో.
ఇంకా ఏజ్ వచ్చేసి డిసెంబర్ 31 నాటికి 17 ఇయర్స్ నిండి ఉండాలి, కంప్లీట్ అయి ఉండాలి. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి వాళ్ళకి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు సర్టిఫికెట్ ఎలా తెచ్చుకోవాలని. ఆ క్రైటీరియా ఫుల్ఫిల్ చేసింటే మాత్రమే వాళ్ళు పీడబ్ల్యూడి కింద అర్హులు. ఇంకా రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి మనకి నాన్ రీఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. ఓసీబీసీ క్యాండిడేట్స్ కి 4000 ఉంటుంది. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చార్జెస్ మళ్ళీ ఎక్స్ట్రా ఉంటాయి. నెట్ బ్యాంకింగ్ కానీ మీకు మొబైల్ బ్యాంకింగ్ కానీ, సో క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ తో కట్టచ్చు. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ తో కట్టచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 3200 ఫీ ఉంటుంది అనమాట. ఓకే, ఇది నాన్ రీఫండబుల్. ఇన్ కేస్ ఆఫ్ ద పేమెంట్ ఫెయిల్ రిజల్టింగ్ ఇన్ ఏ సబ్సీక్వెంట్ సక్సెస్ఫుల్ పేమెంట్, డబుల్ పేమెంట్, ఒకవేళ మీరు సక్సెస్ కాకుంటే పేమెంట్ మళ్ళా కొడితే క్యాండిడేట్ షాల్ సబ్మిట్ దేర్ రిప్రజెంటేషన్ ఫర్ ద రీఫండ్. వెబ్సైట్ ఇచ్చాడు knruhs.doublepayment@gmail.com కి మీరు మెయిల్ చేస్తే వాళ్ళు రీఫండ్ చేస్తారు. ఒరిజినల్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి. తర్వాత డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఏంది అంటే, ఇంతకుముందు డాక్యుమెంట్స్ కూడా ఇచ్చేసారు ఆల్రెడీ, డాక్యుమెంట్స్ పెట్టుకోండి అని. ఇప్పుడు ఏమి ఇచ్చారంటే, ఇంతకుముందు సైజ్ ఇవ్వలేదు, ఇప్పుడు సైజ్ ఇచ్చారు. ఏపీలో సైజ్ కూడా ముందే ఇచ్చేసారు. సో డాక్యుమెంట్స్ స్కోర్ కార్డ్ ఉండాలి, మ్యాండేటరీది 500 కేబీకి మించకుండా ఉండాలి. బర్త్ సర్టిఫికేట్ కోసం 10th క్లాస్ ఉండాలి, ఇది కూడా 500 కేబీకి మించకూడదు. సో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అంటే 10+2 ఎగ్జామ్ వచ్చేసి 500 కేబీ. సో స్టడీ సర్టిఫికేట్స్ 9th 10th 500 కేబీ. తర్వాత వాళ్ళకి 2-3 సర్టిఫికెట్లు ఉంటే అవి ఒక్కొక్క చోట ఒక్కొక్కటి చదివినంటే సపరేట్ మళ్ళీ అప్లై చేయాలి. స్టడీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ 500 కేబీ ఉండాలి. ట్రాన్స్ఫర్ టీసీ 500 కేబీ ఉండాలి. కమ్యూనిటీ సర్టిఫికేట్, ఓకే, ఇక్కడ బీసీ వాళ్ళకి ఓబీసీ పనికిరాదు, ఎస్సీ వాళ్ళకి ఓన్లీ ఎస్సీ పనికిరాదు, సెంటర్ లో పనికి వచ్చినట్టు. ఓబీసీలో బీసీ ఏబిసిడిఈ కేటగిరీస్ ఉండాలి. ఎస్సీకి 1, 2, 3 గ్రూప్స్ ఉండాలి. సో మైనారిటీ సర్టిఫికేట్ వచ్చేసి ఇష్యూడ్ బై ద తహసీల్దార్ ఎంఆర్ఓ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ముస్లిమ్స్ ఓన్లీ. ఓకే, ఇది కూడా 500 కేబీ. ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్ ఫర్ ద ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కి ఈడబ్ల్యూఎస్ కి ఫైనాన్షియల్ ఇయర్ 25-26 ఇష్యూడ్ బై ద తహసీల్దార్ 1/4/26 తర్వాత ఇష్యూ చేసింది ఉండాలి. 500 కేబీ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ కోసం. లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ 500 కేబీ ఉండాలి, ఇది ఫీ రింబర్స్మెంట్ పనికొస్తుంది. నేషనల్ క్యాడెట్ కార్ప్ ఎన్సిసి సర్టిఫికేట్ ఇఫ్ మోర్ దెన్ 1 సర్టిఫికేట్ స్కాన్ ఆల్ ఇంటూ ఏ సింగిల్ పీడిఎఫ్. ఓకేనా, సో ఇది 1500 కేబీ వరకు ఉంది, ఎక్కువ సర్టిఫికెట్లు ఉంటే. తర్వాత చిల్డ్రన్ ఆఫ్ ద ఆర్మ్డ్ పర్సన్ క్యాప్ కి 1000 కేబీ. తర్వాత సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎస్సిసిఎల్ సర్టిఫికేట్ వచ్చేసి వాళ్ళకి గవర్నమెంట్ అడ్మిషన్ ఇంటూ ద గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రామగుండం ఆర్ సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, దీంట్లో వాళ్ళకి రిజర్వేషన్ ఉంది. 500 కేబీ ఉండాలి, వాళ్ళ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. సర్టిఫికేట్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ ద కాంపిటెంట్ అథారిటీ ఫర్ ద క్యాండిడేట్స్ ఫాదర్ ఆర్ మదర్ సర్వీస్ అవుట్ సైడ్ ద స్టేట్. వాళ్ళు ఇక్కడ లోకల్ కావడానికి మదరు ఫాదరు బయట ఎంప్లాయ్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, బయట సర్వీస్ చేసింటే ఆ సర్టిఫికేట్ కావాలి, అది 500 కేబీ. ఇంకా ఆంగ్లో ఇండియన్ కి ఆ సర్టిఫికేట్ కావాలి, 500 కేబీ. Candidates who have not studied in the educational institutions have to submit residence certificate of the candidates for 4 years period immediately preceding the qualification examination. Residential certificate కావాలి, ఎవరైతే ఇక్కడ చదవలేదో వాళ్ళకి 500 కేబీ. ఆధార్ కార్డు మనం అప్లోడ్ చేయాలి, ఇది కూడా 500 కేబీ. క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టాలి, 100 కేబీ ఉండాలి. ఇది స్పెసిమెన్ సిగ్నేచర్, మీ సిగ్నేచర్, స్టూడెంట్ సిగ్నేచర్ 100 కేబీ మించకుండా ఉండాలి. ఈ 20 డాక్యుమెంట్స్ లో మీకు కావాల్సినటువంటి ఎవరికి ఏ డాక్యుమెంట్స్ అవసరమో అవి అప్లోడ్ చేసుకోండి. ఓకేనా, స్కోర్ కార్డు లేదా అడ్మిట్ కార్డు అందరికీ ఉంటుంది, మ్యాండేటరీ, ఇది అందరు పెట్టాల్సిందే. బర్త్ సర్టిఫికేట్ కోసం 10th, క్వాలిఫికేషన్ కోసం ఇంటర్, తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ లోకల్ కోసం 9th 10th 11th 12th అందరు పెట్టాల్సిందే. టీసీ అందరు ఇవ్వాల్సిందే. సో రిజర్వేషన్ కావాల్సి అనుకున్న వాళ్ళు బీసీ వాళ్ళు అయితే వాళ్ళ కేటగిరీ సర్టిఫికేట్, ఎస్సీ అయితే వాళ్ళ కేటగిరీ సర్టిఫికేట్, ఎస్టీ వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్ పెట్టుకోవాలి, మైనారిటీ వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోరుతుంటే అది కూడా 1/4/2026 తర్వాత తీసుకున్నటువంటిది ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాలి. ఓకే, ఆధార్ కార్డు ఉండాలి,
పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత మీ సిగ్నేచర్, ఇవి మ్యాండేటరీ. ఓకే, సో ఇవి నీట్ గా స్కాన్ చేసుకొని ఒరిజినల్స్ ని స్కాన్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు క్యాండిడేట్స్ కి, ఒక్కసారి ఫాస్ట్ గా చూసేద్దాము. ఆన్లైన్ అప్లికేషన్ ఫాము, ఈ మ్యాండేటరీ సర్టిఫికెట్స్ ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచరు, డిక్లరేషన్ ఏరియా అండ్ ఇన్కంప్లీట్ అప్లికేషన్ విల్ బి ఆటోమేటిక్లీ రిజెక్టెడ్ అని ఇచ్చారు. ఓకే, అన్ని మనం మ్యాండేటరీ సర్టిఫికెట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. యూనివర్సిటీ వాళ్ళు మీ సర్టిఫికెట్స్ అన్ని వెరిఫై చేసి ట్రూ అయితేనే మనకి పెడతారు. మీరు పెట్టినంత మాత్రాన యాక్సెప్ట్ చేయాలని ఏం లేదు. సో క్యాండిడేట్స్ మే ప్లీజ్ నోట్ దట్ ద క్యాండిడేట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసినంత మాత్రాన కేటగిరీ రిజర్వేషన్ అయితే ఏదైతే వచ్చేదు. సో యూనివర్సిటీ వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ అన్ని స్క్రూటినీ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు ఆ కేటగిరీకి ఎలిజిబిలిటీ ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు అన్నమాట. అండ్ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్టులు వస్తాయన్నమాట. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో ఏదైనా గ్యాప్స్ ఉంటే అడుగుతారు, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. తర్వాత రిజిస్ట్రేషన్ అలాంగ్ విత్ ద అప్లోడింగ్ స్కానెడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ will be done only one irrespective of the number of counselings. ఓకే, కౌన్సిలింగ్స్ ఎన్ని రౌండ్లు అయినా జరగని ఒక్కసారి మాత్రమే రిజిస్ట్రేషన్ మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేది గుర్తుపెట్టుకోండి. సో 4 రౌండ్లోనూ 3 రౌండ్లోనూ మనం పార్టిసిపేట్ చేస్తాంలే అనుకుంటే కుదరదు. ఈ రౌండ్ లోనే మీరు రిజిస్ట్రేషన్ అయిపోవాలి, మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది అయిపోవాలి. తర్వాత ఎన్ని రౌండ్లైనా మీరు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు, అప్గ్రేడ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మీరు కౌన్సిలింగ్ లో ఉండాలనుకుంటే ఈ రౌండ్ లోనే మీరు రిజిస్ట్రేషన్ ప్లస్ మీ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి. ఓకే, సో మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అబ్టైనింగ్ మెరిట్ పొజిషన్ డస్ నాట్ మేక్ ద క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ ద అడ్మిషన్. ఓకే, సో మెరిట్ లిస్ట్ లో ఉన్నంత మాత్రాన సీట్ వస్తుందని కాదు, తర్వాత కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి. సో ఇక వెబ్ ఆప్షన్స్ ని మీరు ఎక్సైజ్ చేసుకోండి for seats in the colleges in which they are interested in the join of MBBS and the BDS courses separately. Candidates and parents are informed to exercise web options very carefully in the order of their preference for colleges and also to take print out of the మీ వెబ్ ఆప్షన్స్ ని మీరు నీట్ గా నోట్స్ లో రాసుకొని ఆర్డర్ మీకు ఏది ఇష్టమో, ఏది ముందు పెట్టుకోవాలి, ఏది తర్వాత అని అప్లై చేయండి MBBS కి BDS కి సపరేట్ గా. ఓకే అన్నమాట. సో ప్రింట్ అవుట్ కూడా తీసి పెట్టుకోండి. రేపొద్దున మీరు కోరుకున్నది కాకుండా వేరేది వచ్చినా లేదు మేము ఇది ఇచ్చినామని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఇక హెల్ప్ లైన్ నంబర్స్ ఇచ్చారు ఫర్ క్లారిఫికేషన్. ఆఫ్టర్ అలాట్మెంట్ ఆఫ్ ద అలాట్మెంట్ ద క్యాండిడేట్ షుడ్ బి ద యూనివర్సిటీ ఫీ అండ్ డౌన్లోడ్ ద అలాట్మెంట్. ఓకే, మీకు సీట్ అలాట్ అయిన తర్వాత యూనివర్సిటీ ఫీ పే చేసి మీరు అలాట్మెంట్ లెటర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, అలాట్మెంట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత సబ్మిట్ ద ప్రింట్అవుట్ ఆఫ్ ద ఫిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, అలాట్మెంట్ ఆర్డర్, బాండ్స్ అండ్ ఒరిజినల్ సర్టిఫికెట్ అలాంగ్ విత్ సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అలాటెడ్ కాలేజ్ at the time of joining for the final verification. Okay, for clarification of the rules and regulations ki, for technical issues ki, for payment issues ki, for clarification regarding certificates verification ki. Okay na, timings 10:30 AM to 5 PM on working days only. Thank you for watching. ఇవి ప్రాస్పెక్టస్ గైడ్ లైన్స్, ఎవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, సర్టిఫికెట్స్ ఏంటి, అవి సైజ్ ఎంత ఉండాలి. సో 1 టైం మనము రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా అందరూ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళందరూ, ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ కౌన్సిలింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.